కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, అట్లాగనే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు, మొత్తం మీద వృషభ రాశిగా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అట్లాగనే రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబములకు కారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండుట, రాహుకేతువులు 4, 10 స్థానంలో శుభులు అగుట వలన జీవితంలో ఎంచదగిన కాలముగా ఉంటును. తాము పట్టినది బంగారమా అన్నట్లు ఉంటుంది. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం, ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యములు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందుట, అధికార అనుగ్రహము, విలువైన వస్తువులు కొనుట, భూగృహ లాభములు, అన్నింటిలోనూ మీ ఆధిక్యత కనిపించును. శత్రువులు పాదాక్రాంతులగుతారు. కోర్టు వ్యవహారాలలో జయం, గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంఘిక జీవితం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యములు హెచ్చవుతాయి. అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలుగుతూ ఉంటారు. దీర్ఘ రోగముల నివారణ అవుతాయి. సంఘంలో గౌరవాదులు, ఆదాయం, పూజ్యత కలుగుతూ ఉంటుంది. మీలో నూతన ఉత్తేజము, ప్రాభవముల వలన జీవితం ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీల ప్రాపకము ఉంటేనే గాని అడుగు ముందుకు వేయలేరు. ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేసేటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మీ మనోధైర్యం కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే గనక ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది. అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగనే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అలాగనే ఈ సంవత్సరం కళాకారులకు కూడా వృషభరాశి వారికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మంచి యోగకాలం, ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అట్లాగనే వ్యాపారస్తులకు యోగదాయకమైనటువంటి కాలం. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం. నూతన వ్యాపారములన్నీ కూడా ప్రారంభించేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. అట్లాగనే షేర్ మార్కెట్ లో ఉన్న వారికి కూడా కాలం కలిసి వస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగనే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత చదువులు, విదేశీ చదువులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా, బిఈడి ఇటువంటి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో కూడా సీట్లు పొందేటువంటి అవకాశం ఉన్నది. క్రీడాకారులకు కూడా యోగమే. క్రీడలలో విజయం సాధించి పతాకాలు, బహుమానాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇట్లాగనే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా వస్తున్నది. ఆర్థికంగా స్థిరత్వం పొందుట, కౌలుదారులకు మంచి లాభాలు, గతంలో చేసిన అప్పులు తీరేటువంటి అవకాశం, ప్రభుత్వం నుంచి సహాయం లభించేటువంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగనే గృహాల్లో శుభ కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. చేపలు, రొయ్యలు చెరువులు చేయ వారికి విశేషమైనటువంటి లాభం కలుగుతూ ఉన్నది. పంట దిగుబడి పెరుగుట చేత ధరలు అధికంగా ఉండడం చేత విశేష లబ్ధిని కూడా వీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అట్లాగనే ఈ సంవత్సరం వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలకు విశేషం యోగంగా చెప్పవచ్చు. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేయ వారికి ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలు, అధికార మన్ననలు, కుటుంబ సౌఖ్యం, గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి, సులువుగా పురుడు వచ్చుట, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహములు అనుకూలించుట చేత జీవన సౌఖ్యం, మీ మాటకు ఎదురు లేకుండా పోవడం, గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎటువారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఈ విధముగా చక్కగా వృషభ రాశి వారి యొక్క గ్రహచారాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు.